గ్రీన్ ట్యాక్స్ పెంచారు, 20,000 రూపాయలు చేసి బాదుతున్నారన్నారు. అదేవిధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు, 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు. అందుకే మీ ఆదరణతో 94% సీట్లు ఈరోజు ప్రజాప్రభుత్వం కైవసం చేసుకుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈరోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి, మీకు అక్కడ తాగునీరు అందజేయాలి. ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తాం జరిగింది. ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు. మా తెలుగు మహిళ చీరలు గాజులు ఆమెకి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు. ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా. పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు, ఆయన కుటుంబంలో ఉన్న 5గురు ఆధారపడి ఉంటారు. అతను నా దగ్గరికి వచ్చి, అన్నా నేను ఇబ్బంది పడుతున్నా, నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు, ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో, ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సామాన్యుడి కారు ఆటో, వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు, ఏకంగా చిన్న పిల్లల్ని సేఫ్గా స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు. అనారోగ్యంతో ఎవరన్నా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆసుపత్రులు కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు. పనికి కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో. మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునేదానికి ప్రజా ప్రభుత్వం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అన్న పథకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది. కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలు పూజలు చేసుకుంటారు దసరా పండగప్పుడు. దసరా పండగ అయిన కరెక్ట్గా 3 రోజుల్లోనే ఈరోజు ఆటో డ్రైవర్ల అకౌంట్లో 15,000 రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది. సుమారుగా 3 లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది. అందుకే నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా, మన వృత్తిలో డబ్బులు ఖర్చు పెట్టాలి, మెరుగైన సర్వీస్ అందజేయాలి. అప్పుడే మనకు కూడా అద్భుతమైన మార్కెట్ వస్తుంది. ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్ళాలన్నా, ఆటో అద్భుతంగా తోలాలన్నా మా మహిళలే చేయగలుగుతారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏకంగా స్వర్ణలత గారు నన్ను నడిపారు. ఆమె ఇంట్లో పడుతున్న కష్టాలు నేను నేరుగా తెలుసుకునేదానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న మగవాళ్ళ కన్నా మా అక్కనే అద్భుతంగా నడిపింది. ఈరోజు పంపించండి ముఖ్యమంత్రి గారు తిరిగిచ్చుంటారు. స్వర్ణలత గారు ఆటో తోలుతూ కుటుంబం మొత్తం పోషిస్తున్నారు. ఇంట్లో ఆమె భర్త కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు. ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఆ కుటుంబాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. తల్లి నాకు చెప్పింది, తల్లికి వందనం అందింది, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే దీపం పథకం కింద ఇస్తున్నామో అది కూడా అందింది. అంతేకాదు ఇంట్లో ఉన్న
పెద్దమ్మ అత్తగారి కూడా ప్రజా ప్రభుత్వం ఈరోజు పెన్షన్ కూడా ఇస్తాం జరుగుతుంది. అందుకే ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ నేను కోరుతున్నా, ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లను కూడా కోరుతున్నా, మహిళల్ని మనం గౌరవించాలి. తెలుగు వాడక భాషల్లో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది మనం వాడకూడదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ నేను కోరుతున్నా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి మీలో ఉంది. మీరు ఏదైతే ఒక్క విషయం తలుచుకుంటే అది సాధించే శక్తి మీలో ఉంది. అందుకే మహిళల్ని గౌరవించాలనేది పదే పదే ఎవరైతే మీ ఆటో ఎక్కుతారో వాళ్ళకి తెలియజేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మా పైన ఒక పవిత్రమైన బాధ్యత మీరు పెట్టారు. గత పాలకులు మీటింగ్ జరిగితే మీరందరూ చూసేవారు, పరదాలు కట్టేవారు, బ్యారికేడ్లు పెట్టేవారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందల నుంచుంటున్నారు. మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడతాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా నడుస్తుంది కనుకనే మన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ సంక్షేమ కార్యక్రమాలు మనం నిలబెట్టుకోగలుగుతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, మళ్ళీ వస్తాం, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం. మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్, వందే వందే. అందరికీ నమస్కారం.